బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రజాధనాన్ని వృధా చేసిన ఘనత గత ప్రభుత్వానిదేనని చెప్పారు. కాళేశ్వరంపై తీర్పులో హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. పీసీ ఘోష్ కమిషన్ తప్పని చెప్పలేదన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కోరుట్ల పట్టణంలో మొత్తం 317 మంది లబ్ధిదారులకు ₹1,05,00,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు ఈ నిధులు కొండంత అండగా నిలుస్తాయని ఆది శ్రీనివాస్ అన్నారు. కాళేశ్వరము ప్రజల కళ్ళ ముందే కూలిపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తుంది. ప్రజల సొమ్ముతో నాణ్యత లేని కట్టడము, దోచుకోవడానికి దాచుకోవడానికి నిర్మాణం చేసిరే తప్ప తెలంగాణ రైతాంగం పైన ఇలాంటి ప్రేమ లేదని ఆరోపణ మొదటి రోజు చెప్పినట్టు సందర్భం. బీఆర్ఎస్ హయాంలోనే నిర్మాణం అయింది, బీఆర్ఎస్ హయాంలోనే కుంగిపోయింది, కూలిపోయింది. ఈ 2 సంవత్సరాల కాళేశ్వరాన్ని వాడుకోలేము. దానిపైన పీసీ ఘోష్ గారి కమిషన్ ని రాష్ట్ర ప్రభుత్వం వేసింది. వారి నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరుపని రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానం చేసి జీవోను కూడా తీసుకొని సిబిఐ విచారణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పంపడం జరిగింది. వాస్తవాలు మన కళ్ళ ముందే కనిపిస్తుంది. మన కళ్ళ ముందే కాళేశ్వరం నిర్మాణం గొప్పలు ఆహా అని చెప్పి మన కళ్ళ ముందే కుంగిపోయిన కాళేశ్వరం చూసినాం. వాస్తవం అది. కానీ ఈరోజు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు హైకోర్టు తీర్పు ఏదో వచ్చింది, మాకు క్లీన్ చిట్ అని చెప్పిన మాట చెప్పుకుంటున్నారు. ధర్మం, న్యాయం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కాళేశ్వరంపై ఇచ్చిన తీర్పులో ఎక్కడా కూడా వారికి క్లీన్ చిట్ ఇవ్వలే. పీసీ ఘోష్ కమిషన్ కు సంబంధించినటువంటి దాంట్లో తప్పని చెప్పలే.